భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపత్ విభాగయోగంలో 22 శ్లోక. ఏతేర్విముక్త కౌంతేయ తమో ద్వారే త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయ తతో యాతి పరాం గతిం. ఏదైతే అసలు అసురీ సంపదలకి కాగటానికి ఏవైతే 3 దోషాలు ఉన్నాయో వాటి గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ విశేషంగా ఏం చెప్తున్నారా అంటే వాటికి దూరంగా ఉంటే నీకు కలిగే గతి ఏంటి అని. అందుకే ఏతేర్ విముక్త, ఏతేర్ అంటే వీటి నుంచి ఏదైతే 3 చెప్పారో కామ క్రోధ లోభ నరకప్రాయమైన ద్వారములు, వాటి నుంచి విముక్త అంటే వాటిని గనక నువ్వు విడిచిపెట్టగలిగితే, విముక్తి అంటే మొత్తానికి విడిచిపెట్టడమే విముక్తి. వాటిని గనక నిజంగా విడిచిపెట్టగలిగితే, కౌంతేయ అంటే మళ్ళీ అర్జున్ని సంబోధించి చెప్తున్నాడు, కుంతి యొక్క పుత్రుడా అని. తమోద్వారే, ఎలా అయితే 3 గుణాలు ఉన్నాయి, సాత్విక రాజస తమో. ఈ 3 ఏంటి అంటే ఇంకా అసురీ ప్రభావం మన మీద ఎక్కువగా ఉండి ఆ సంపదలు ఇంకా ఇంకా పెంచుకుంటూ పోవటానికి మూలమైనది ఏంటి అంటే తమో గుణం. అందుకే ఈ తమోద్వార అంటే ఈ 3 ద్వారాలు ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోభ ఇవన్నీ నీకు ఆ తమో గుణానికి దగ్గరగా చేస్తూ ఉంటాయి, చీకటి ద్వారాలు. ఇప్పుడు వెలుగుని ఆశ్రయించి ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్తావు, మార్గం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ చీకటిలో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే అడ్డదిడ్డంగా వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. ఈ అజ్ఞానం అన్న అంధకారము, తమో అంటే తామసీ గుణము. ఈ చీకటి ద్వారాల్లో పడిపోయి ఉంటే మళ్ళీ మనకి ఎలా అయితే జ్ఞానం వైపుగా వెళ్ళే అవకాశం లభించదు. ఇప్పుడు ద్వారం ఇక్కడుంది, లోపలికి వెళ్ళిపోయిన, లోపల చీకటిగా ఉంది, బయటికే వచ్చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే ద్వారం దగ్గరికి నేను ఎప్పటికీ రాను. ఇలా ఈ చీకటి ద్వారాల కారణంగా త్రిభిర్నరః 3 అంటే త్రిభి అంటే 3 ఏవి కామక్రోధ లోభ, నరః అంటే ఈ తమో ద్వారాలైన ఆ 3టిని ఆశ్రయించి ఉన్న నరుడు విముక్తి పొందకపోతే అధోగతి అవుతుంది అని చెప్పేందుకు అది చీకటి ద్వారం అని చెప్పాడు. అజ్ఞానం పేరుకుపోయే కొద్దీ జ్ఞానం వైపు నువ్వు వెళ్ళవ సరికదా, మళ్ళీ నీకు నువ్వే హాని చేసుకునేలాగా నీ కర్మలన్నీ ఉంటాయి. అందుకే ఆచరత్ యాత్మనః, ఆచరతి అంటే శ్రమిస్తావు. దుర్గతి కలుగుతుంది అంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఎలా ఉందంటే నేను ఇటు పక్కన నుంచి తూర్పు దిక్కుగా వెళ్ళాలి, అక్కడ 10 కిలోమీటర్లు వెళ్తే నాకు కావాల్సింది అక్కడ లభిస్తుంది. నేనేమో పడమర దిక్కుకో ఇంకో ఏదో దిక్కుగా వెళ్ళిపోతున్నాను. కష్టపడుతున్నాను అంటే ఏ జన్మ కష్టపడతావు, ఎంత కష్టపడతావు, నువ్వు అక్కడికి ఎలా వెళ్తావు? నేను వేరే వైపుగా వెళ్ళిపోతున్నాను కదా. ఇటువైపుగా వెళ్తే 10 కిలోమీటర్లు దొరికేస్తుంది, ఎటటో వెళ్ళిపోతుంటే ఎప్పటికి దొరుకుతుంది? ఎప్పటికీ దొరకదు. అంటే ఈ చీకటి ద్వారాలైన ఆ 3 ఎలా ఉన్నాయి అంటే నువ్వు వాన్ని విడిచిపెట్టి ఆచరిస్తే కొన్ని సాన్నిధ్యాల కారణంగా ఉద్ధరింపబడతావు, లేకపోతే శ్రమిస్తూనే ఉంటావు. అందుకే ఆచరత్ ఆత్మనః అంటే మళ్ళీ జన్మలు లభిస్తాయని ఇంతకుముందు చెప్పాడు. మళ్ళీ ఆ జన్మలు ఎట్లాంటివి వస్తున్నాయి అంటే ఇంకా మళ్ళీ అసురీ స్వభావాలు, మళ్ళీ ఇంకా హీనాతి దిగజారిపోయే జన్మలు వస్తున్నాయి. అంటే మళ్ళీ మానవ జన్మ లభించదు. అంటే నరహ అని ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే మానవ జన్మలో ఆచరణ మార్చుకుంటూ ఉంటే నా గతిని స్థితిని నేను తొలగించుకోవచ్చు. అవి చెయ్యకుండా ఉండి నేను చెయ్యరాని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ మానవ జన్మ లభించేసరి కదా మళ్ళీ శ్రమించటానికి కూడా ఏమీ ఉండదు. అందుకే శ్రేయః తతో యాతి. శ్రేయస్సు అన్నది ఎప్పుడు వస్తుంది? ఆచరించాల్సిన విధానంలో చెయ్యాలి. నేను కష్టపడుతున్నాను, నాకు అదే శరీరం అనుకుంటే చేయాల్సిన విధానంగా చేయకుండా అడ్డదిడ్డంగా చేసుకుంటే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, చేసినట్టు కూడా దాన్ని లెక్కలో కూడా దాన్ని ఏమీ అంగీకరించరు. శ్రేయస్సు కోరుకొని మళ్ళీ ముందుకి వెనక్కి శ్రేయస్సు కావాలంటే చేయాల్సింది చెయ్యాలి. అలాగే విడవవలసింది విడిచి పట్టుకుని నువ్వు చేసినప్పుడు, అందుకే తతోయాతి పరాం అంటే ఈ దాని ద్వారా అంటే శ్రేయస్సు నువ్వు విడిచిపెట్టు, కష్టపడవలసిన విధానంగా నువ్వు ఎప్పుడైతే కృషి చేసుకుంటూ పోతున్నావో
అప్పుడు నువ్వు దాని ఫలితాన్ని పొందుతావు. ఏం ఫలితం? పరాం అంటే సర్వోన్నతమైన గతిం. ఆ గతి నీకు లభిస్తుంది. నాకు ఆ గతి కావాలి అంటే, ఉన్నతంగా కావాలి అనుకుంటే నేనేం చెయ్యాలి? కృషి చెయ్యాలి. ఎలా చెయ్యాలి? అంటే ఈ ద్వారాన్ని ముట్టుకోకుండా వాటికి దూరంగా ఉండటమే. చెయ్యాల్సింది చేసుకుంటూ సత్కర్మలు, సద్భావనలు పెంచుకుంటూ పోతూ ఉండాలి. అప్పుడే నేను ఉన్నతమైన ఆ లక్ష్యాన్ని చేరుకోగలను. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, ఈతేర్విముక్తః కౌంతేయ తమోద్వారై త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయం తతో యాతి పరాం గతిం. ఓ అర్జున, ఈ 3 నరక ద్వారాలు కామక్రోధ లోభాల నుంచి బయటపడినవాడు శుభకర్మల్ని ఆచరిస్తూ దాని వలనే పరమగతిని పొందుతాడు. అంటే నన్ను పొందుతాడు. ఏదైతే ఇంతకు ముందు శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పారు, అసురి ప్రవృత్తి కలిగిన వాళ్ళు 3ను నందు పొందకుండానే మళ్ళీ జన్మలు జన్మలు తీసుకుంటూ ఇంకా ఇంకా అధోగతి పాలైపోతారు అని. అయితే ఈ అసురి స్వభావం ఏదైతే మానవ జన్మలో ఉన్నదో, ఈ మానవ జన్మలోనే కర్మలు సరి చేసుకోగలము. ఈ కర్మలు సరి చేసుకునేలాగా నీకు ఒకటి ఇచ్చాడు మళ్ళీ బోనస్ అన్నట్టుగా. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పైగా దానికి ముందు అన్నీ కూడా అర్థసహితంగా ఎంత చక్కగా చెప్పాడు అంటే, చెయ్యరానివి చేసుకుంటూ నేను అడ్డదిడ్డంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడా కనీసము మరణకాలం ఆసన్నమైనప్పుడన్నా సరే అనన్యమైన భక్తితో నామాన్ని ఉచ్చరిస్తే చాలు. అంత అంకితంగా సమర్పణ భావంతో ఉంటే చాలు. నేను ఎప్పుడు పోతానో నాకు తెలీదు. ఇవే భోగాలు, ఇదే ప్రపంచం అనుకుని అసురీ సంపదలతోనే నిండిపోయి ఉన్నప్పుడు, నా మదంతా దాని మీదే ఉన్నప్పుడు, ఎలా అయితే ఒక సత్కర్మ ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టుగా యజ్ఞాలు, యాగాలు వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? గొప్పలకి. నేను చేసినంత ఎవరు చేయట్లేదు. మళ్ళీ శాస్త్రానికి విరుద్ధంగా. ఎందుకంటే దాని మీద వీళ్ళకి ఏమి పెద్ద మక్కువ లేదు. కాకపోతే ఆర్భాటానికి, హంగులకి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవే చేస్తున్నారు. అంటే చెయ్యగలిగినంత అర్హత, స్తోమత అన్నీ ఇచ్చి ఉన్నప్పటికీ కూడా ఈ బుద్ధి అసురీ సంపదల కారణంగా మళ్ళీ భ్రమించింది. ఆ భ్రమించి ఏం చేస్తున్నారంటే అదే క్రతువు. కానీ మనస్సు దాని మీద లేదు, ఆ క్రతువుల మీద కానీ దేని మీద లేదు. భక్తి శూన్యము. అయితే ఇది మానవ జన్మకే. అంటే ఏది చెయ్యాలో అది చేస్తే ఉద్ధరింపబడతావు. ఆ అన్నిటికీ మూలమైన వాడిని పట్టుకోగలిగితేనే ముక్తిని పొందుతావు. లేకపోతే మళ్ళీ ఇంకా ఇంకా అధోగతి హీనాతిహీన జన్మలు తీసుకుంటే ఇంకో ఏ పక్షిగానో, ఇంకో జీవరాశిగానో, క్రిమి కీటకంలో ఉన్నప్పుడు మళ్ళీ జ్ఞానం అన్నది, జ్ఞానోదయ మార్గం మళ్ళీ నాకు ఇంకెప్పటికీ రాదు. నా కర్మల్ని నేను సరి చేసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మానవ జన్మకి అది లభించింది. అందుకే ఇక్కడ ఈ నరక ద్వారాల్ని విడిచిపెట్టటం సులభతరంగా చెప్తాను. నువ్వు ఎక్కువగా అది చేసేయాలి, ఇది చేసేయాలి అని ఏం చెప్పట్లే. కామానికి, క్రోధానికి, లోభానికి విడిచిపెట్టేసేయి సరిపోతుంది. ఆ విడిచిపెడితే కూడా ఉన్నతంగా ఉంటావు. అది నీకు మేలు చేస్తుంది. కోరికనెలా విడిచిపెట్టేస్తాను? కోరికని విడిచిపెట్టవు. కాకపోతే కనీసంలో కనీసం సకామ ధర్మపరమైన కోరిక. నాకు ఇంత జీతం వస్తుంది, అందులోనే నేను బ్రతుకుతాను. పైగా నాకొచ్చే దానిలోనే బ్రతుకుతాను తప్పితే మళ్ళీ ఇతరుల్ని ఇది చూపించి నువ్వు కొనుక్కోలేకపోతున్నావు, నేను కొనుక్కున్నా, ఇట్లాంటివన్నీ వెర్రి తొర్రి చేయకుండా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, నా శక్తి ఉంది, నా సమర్థత ఉంది, అందులో కూడా ఇంత చాలు, అవసరము అనవసరం అన్నది కూడా నాకు విచక్షణ ఉండటము ఉన్నంతలో. అలా ఎప్పుడైతే కోరికని, క్రోధాన్ని, లోభాన్ని పక్కన పెట్టగలుగుతున్నావో సుఖంగా ఉంటావు. ఆ సుఖం మళ్ళీ నీకు శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది. ఎందుకు? పరమపదం చేరుతావు. ఈ కామక్రోధ లోభాల్ని విడిచిపెట్టిన కారణంగా ఈ కష్టం అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఆచరించాలి, కొన్ని విడిచిపెట్టాలి. కోరిక లేకుండా ఉండటం అంటే అంత ఏమన్నా సులభమా? లేదే. సాధారణాతి సాధారణం. ఈ ఆహారం నచ్చింది అంటే ఇంకా అదే చచ్చేదాకా అదే తినాలన్నట్టే ఉంటుంది. లేకపోతే చచ్చిపోతానని కూడా అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఎవరికీ హాని లేదు కదా అనుకుంటాం. కానీ కోరిక ఒకటొచ్చిందంటే ఒకటితోనే ఉండదు. ఇప్పుడు ఇది హాని చేయట్లేదు అనుకుంటా. తర్వాత తర్వాత ఇంకొకటి వచ్చినా సరే అది కూడా హాని చేయదనే అనుకుంటాను నేను. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయి ఉంటాను. అందుకే కోరికే లేని స్థితిలో ఉండాలి. సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి. సకామయే ధర్మపరమే కదా అనుకుని కోరికల చిట్ట ఏదో మనకి కిరాణా లిస్ట్ లాగా పెంచుకుంటూ పోతుంటే ఈ జన్మ కాదు కదా, ఏ జన్మకి ఉద్ధరింపబడను. కష్టం ఉన్నా సరే ఇది నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. పరమపదం అంటే అంత సులభమైంది కాదు.
కానీ ఈ మార్గాన్ని విడిచిపెట్టకుండా మళ్ళీ ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా నేను ఇప్పుడే పరమపదానికి పొందే అంత అర్హతతో నేనేం ఉండను. జన్మలకే మళ్ళీ కారణమవుతాయి నా కర్మలు. కాకపోతే ఇప్పుడేదైతే సద్గతి కావాలని సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో, సదాచారాన్ని నువ్వు కొద్ది కొద్దిగా చేసుకుంటూ వెళ్ళిపోయి కొన్ని వాటికి దూరంగా ఉన్న కారణాన్ని ఇంకో జన్మ మళ్ళీ కాస్త ఉన్నతంగా ఉంటుంది. ఈ జన్మలో చేసిన పుణ్యం మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 10, 10, 10 చేసుకుంటూ పోని 10 జన్మలు అనుకుందాం. అంతేకాని 10% కూడా రాకపోవచ్చు. 1% రావచ్చు ఒక్కొక్క జన్మలో మనం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే పాపాన్ని ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇది తక్కువ ఉంటుంది. పాపమే ఎక్కువ చేస్తూ ఉంటాం. బయటికి నేను తిట్టకపోవచ్చు, కానీ లోపల 1,00,000 అనుకుంటాను. మరో క్షణం ఈ క్షణం అని కాదు, ప్రతి క్షణం అనుకుంటాను. ప్రతి ఒక్కళ్ళ గురించి నేనే చెప్పేస్తూ ఉంటాను. ఎందుకంటే చెప్పకుండా ఉండలేని స్థితి కదా. కొన్ని స్వభావాలు, కొన్ని వాసనలు కొన్ని జన్మల నుంచి ఉన్నాయి నాకు. నన్ను అడిగిన సలహా ఇస్తాను, అడగకపోయినా ఇస్తాను. నన్ను అడిగారంటే ఇంకా ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే నన్ను అడుగుతున్నా అంటే వాడికి ఏం తెలియదనే నేను అనుకుంటాను. ఎందుకంటే ఇట్లాంటి లక్షణాలు మనకి సహజంగానే ఉంటాయి. అందుకే ఇక్కడ భౌతికమైన కోరికలు తగ్గించుకోవాలి. కామం క్రోధానికి తీసుకెళ్తుంది, మళ్ళీ లోభత్వానికి తీసుకెళ్తుంది. ఈ 3 ద్వారాల్లో ఏ ద్వారాన్ని పట్టుకున్నా నీకు మళ్ళీ అధోగతే కలుగుతుంది. నన్నెప్పుడు చేరలేరు అని చెప్పి. నీ లక్ష్యం ఏమిటి? పరమపదము. ఆ లక్ష్యం కావాలంటే కష్టపడాలి. ఎలా కష్టపడాలి? ఈ 3 దూరంగా ఉండాలి. ఎందుకంటే అది నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. పరమపదము అంటే మళ్ళీ ఇలా ఉండాలి. కొన్ని శ్రేయస్కరమైనవి చెయ్యాలి అంటే మళ్ళీ ఏం చేయాలి? ఆచరించాల్సినవి ఆచరించాలి. ఎలా ఆచరించాలి? భక్తి ప్రపత్తులతో. కామక్రోధ లోభాల్ని విడిచిపెట్టడం అంటే అంత సామాన్యమైనది కాదు. ఎందుకు అంటే అవి అనుక్షణము మన చుట్టూ మాయామోహాలతోనే ఉంటాయి. ఇది అక్కర్లేదని ఏం అనిపిస్తుంది, ప్రతిదీ కావాలని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొన్ని కొన్ని ఆ మనస్సు చింతన అన్నది ఒక దాని మీద పెట్టుకుంటూ వ్యామోహాలకు దూరంగా ఉండటం ఉంటే ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా కోరిక పరమాత్మ అయిపోతాడు. ఈ భౌతికమైన తమో గుణం విడిచిపెట్టి మెల్లమెల్లగా ఒకేసారి సాత్వికంలోకి ఏం రాము మనం. మళ్ళీ రజోగుణంలోకి వస్తాము. ఈ బుద్ధి మళ్ళీ మళ్ళీ ఈ ప్రయాస ఈ సాధన చేసుకుంటూ పోతూ ఉంటే అవివేకినైన నేను నన్ను గమనించుకుంటూ నన్ను నేను మార్చుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు ఎంతన్నా పట్టచ్చు, కానీ ఈ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఇలా నా శ్రేయస్సు కోసం నేను కృషి చేసుకుంటూ మళ్ళీ మధ్యలో విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు ప్రస్తుతానికి కష్టమే, భారంగానే ఉంటుంది. కానీ మెల్లగా ఇది నన్ను రజోగుణం నుంచి మళ్ళీ సాత్విక గుణాన్ని కూడా విడిచిపెట్టే జ్ఞానోదయ మార్గం తెరుచుకునేలాగా నాకు ఈ నిత్యం చేసుకునే దాన్ని బట్టి, ఆ కృషి బట్టి, ఈ శ్రమించటం కారణంగా నా లక్ష్యానికి నేను చేరుకుంటాను. మానవ దేహం నుంచి మళ్ళీ వేరే దేహాలు తీసుకునే లోపలే సరి చేసుకోవాలి. ఎందుకు అంటే ఇతర యోనుల్లోకి వెళ్ళిపోయినప్పుడు కర్మల్ని సరి చేసుకునేలాగా నాకు అవ్వదు. మళ్ళీ అధోగతి అయిపోతాను. ఇంకా హీనంగా అంటే నాకు ఇది కావాలి అంటే మళ్ళీ మానవ దేహంలోనే చెయ్యాలి. ఈ మానవ దేహంతో నా శ్రేయస్సు కోరుకుని మళ్ళీ ఈ వికారాలకి లోబడకుండా కామక్రోధ లోభాల్ని విడిచిపెట్టి సాధన చెయ్యాలి. అప్పుడు విముక్తి వస్తుంది. అజ్ఞానమన్న అంధకారాన్ని శాశ్వతంగా నేను తొలగించుకుంటేనే. అందుకే పరాంగతి, ఆ గతికి నేను చేరుకోవాలన్న తపనుంటే సరిపోదు, మళ్ళీ దానికి కృషి జోడించాలి. ఎంత చేయాలో, గంట చేస్తే సరిపోతుందా, అరగంట చేస్తే సరిపోతుందా, ఈ రోజు చేస్తే సరిపోతుందా, రేపు చేస్తే సరిపోతుందా, పొద్దున్న చేస్తే సరిపోతుందా, మధ్యాహ్నం చేస్తే సరిపోతుందా అంటే లేదు. 24 గంటలు ఆ తపన ఉంటేనే 24 గంటలు ఏ 2 నిమిషాలు కాస్త చెయ్యగలను. అది క్రమేణా ఆ 2 నిమిషాలు చేస్తూ ఉంటే 2:20 అవ్వచ్చు, 22 గంటలు అవ్వచ్చు. అలా 24 గంటలు కూడా ఏ క్రతువు చేస్తున్నప్పటికీ కూడా కోరికలకి, కోపానికి, లోభానికి లోబడకుండా నేను నా దినచర్య చేసుకుంటూనే ఉంటాను ప్రశాంతంగా. వికారాలకి లోబడకుండా, వికారాలు విడిచిపెట్టకుండా నేను ఎన్ని చేసినప్పటికీ కూడా కష్టప్రాయంగానే నా జీవితం ఉంటుంది. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండను, అలజడి ప్రాయంగానే ఉంటాను. ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేవన్నీ నీకు కష్టాలకి మూలము. ఇన్స్టెంట్ రిజల్ట్ రాదు. ఇప్పుడు దీర్ఘకాలం కృషి చేస్తేనే లాభం అన్నది స్థిరంగా ఉంటుంది. కోరికని విడిచిపెట్టటము, కర్మలు చేయాల్సిన విధానంగా నిష్కామ భావంగా చెయ్యటము. అందుకే సులభతరంగా ఏం చెప్పాడు అంటే కర్మబంధనాలు కర్మలు చేస్తూ కూడా పడకుండా ఉండాలి అంటే ఇది చేస్తే అది వస్తుందా, అది చేస్తే ఇది వస్తుందా. ఇప్పుడు ఏవి చేయకుండా చెయ్యాలి అంటే అడ్డదిడ్డంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఏమవుతుందో అదో గతిపాలు. అంటే ఏది చేస్తున్నావో అన్న ఎరుకతో చంచలమైన మనస్సు కాకుండా స్థిరమైన భక్తితో చెయ్యాలి, స్వార్థం లేకుండా చెయ్యాలి.
పరోపకారమే పరమధర్మంగా చెయ్యాలి. నాకు వీళ్ళు హాని చేశారు కాబట్టి వీడు ఒకటి కొడితే 2 కొట్ట ఈ అక్కర్లేదు. ఎవరు చేసింది వాళ్ళకే వస్తది. కొట్టాలని కూడా నేను అనుకుంటే మళ్ళీ నాకిక్కడ పాపం పెరిగిపోతుంది. పాపం పెంచుకోవటానికి కాదు, పాపం తొలగించుకోవటానికి కదా నేనున్నాను. ఈ భావన ఎప్పుడూ ఉండాలి. ఈ జనన మరణాలు విడిచిపెడితేనే విముక్తొస్తుంది. విడిచిపెట్టాలి అంటే శుద్ధంగా ఉండాలి. శుద్ధత్వం ఎప్పుడొస్తుంది? పరమపదం అంటే పరమాత్మలో ఐక్యం అవుతాం. అంతలా శుద్ధంగా నువ్వు ఉంటేనే కదా అయ్యేది. ఈ వాసనలు జన్మ జన్మాంతరాల నుంచి ఉన్నవన్నీ నేను వదిలేస్తే అవన్నీ పోతే గాని మళ్ళీ నాకు ఆ స్థితి రాదు. ఇది ఎవరో వచ్చి చేసేది కాదు. నాకు నేనే చేసుకోవాలి. నాకు జబ్బొస్తే మందు నేనేసుకోవాలి. పక్కనోడు వేసుకుంటే నాకు తగ్గదు. అందుకుని నేను నన్ను మార్చుకోవాలి. పైగా ఇది ఇతరులకి శ్రేయస్సు కాదు, నీకే. నీకే నువ్వు ఎలా ఉంటే, నువ్వు ఇలా ఉంటే నీకు ఆ గతి, అలా కాకుండా ఇలా మారితే నీకు ఈ పరమగతి అని చెప్తున్నాడు. మళ్ళీ నిర్ణయం నీకే వదిలేశాడు. ఏది పట్టుకుంటావు? అన్నీ ఇచ్చాను పూర్ణంగా. జ్ఞానం వైపుగా వెళ్ళి ఉద్ధరింపబడతావా, లేదా అజ్ఞానాన్నే ఈ సుఖాలే బాగున్నాయి అనుకుని ఇలాగా అసురి సంపదని పెంచుకుంటూ పోతుంటే మళ్ళీ హీనాతి హీనంగా వెళ్ళిపోతావు. అందుకే దాని కాన్సిక్వెన్సెస్, దానివల్ల నీకు ఎట్లాంటి దుర్గతి కలుగుతుందో చెప్పాడు. ఆ దుర్గతి కలగకుండా ఉండాలంటే కూడా దేన్ని విడిచిపెట్టాలో కూడా సులభతరంగా చెప్పాడు. నీ శ్రేయస్సు కోరుకుని అన్నీ అందుబాటులో పెట్టి కూడా మళ్ళీ నీకే వదిలేశాడు. మళ్ళీ ఈ వాసనల ప్రభావంలో పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవటం, లేకపోతే పట్టుకోరాందే మళ్ళీ పట్టుకుంటూ మళ్ళీ భ్రమిస్తాం అన్నది జరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ జనన మరణాల చక్రాల్లోనే పడుతూనే ఉంటాము. అన్నీ తీసుకోవటానికి, అన్నీ గ్రహించటానికి, మార్చుకోవటానికి అంత స్వేచ్ఛగా అన్నీ సులభంగా ఇచ్చాడు పరమాత్మ. సద్గుణాలు అన్నవి కూడా ఇప్పుడు ఒక లిస్ట్ రాసేసుకుని అందులో 10, 20 ఉన్నాయి. అబ్బా 20 మార్చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనుకుంటే అన్నీ ఒకరోజు లిస్ట్ రాసుకున్నంత తేలిగ్గా మనలో ఏం స్వభావాలు మారిపోవు. సద్గుణాలన్నవి సదా తలంపులు ఉంటూ ఉండి సదా మళ్ళీ అటువంటి రోజు ఆచరిస్తూ ఉంటేనే, ఎలా అయితే ఒక అలవాటు చేసుకోవాలన్నా సరే 21 రోజులు చేస్తే కానీ రాదు. కానీ కొన్ని జన్మల నుంచి కొన్ని వాసనలు మోసుకొస్తాం. అంత సులభంగా ఎలా వదలగలను? అందుకే కొన్ని వినటం నేర్చుకోవాలి, కొన్ని చూడటం నేర్చుకోవాలి, కొన్ని చేయటం నేర్చుకోవాలి, కొంతమందికి దగ్గరగా ఉండటం నేర్చుకోవాలి. అది సదాచార సద్గుణ. నాలో గుణాలు లేవన్నది గుర్తించుకోవటం, గుణాలు ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండటము. నాకు లేక నా చుట్టూ ఉన్న వాళ్ళకి లేక అటువంటి వాళ్ళతోనే తిరుగుతూ ఉంటే నేను మళ్ళీ అధోగతి పాలైపోతాను. అంతేగాని నీకై లేవని పక్కన వాళ్ళని మనమేమి నిందించక్కర్లేదు. నాకు అర్థమైంది కదా నాలో ఏ లోపం ఉందో, ఆ లోపాన్ని నేను సర్దించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రభావం వాళ్ళ మీద పడితే వాళ్ళు నిర్మోహమాటంగా మళ్ళీ ఆ మార్గాన్ని విడిచిపెట్టి సద్మార్గంలోకి వాళ్ళు వస్తారు. నిష్కామ భావాన్ని పెంచుకుంటూ ఉండాలి. అది మనకి శ్రేయస్సు. దానివల్లనే ముక్తి లభిస్తుంది. దైవీ సంపద అంటే ఈ అసురీ సంపద నుంచి దైవీ సంపదగా నేను మారాలి. అప్పుడు కానీ నా జనన మరణాల చక్రాల నుంచి నేను బయటపడను. ఈ జనన మరణాల చక్రాల నుంచి మళ్ళీ బయటపడాలన్నా సరే ఈ మానవ జన్మలోనే పరమగతి సాధించాలి. ఆ ఫలితం నాకు కావాలన్న కోరిక ఉన్నా సరే ఆచరించవలసినవి నేను ఆచరిస్తూనే ఉండాలి. 10 రోజులు చేసి మళ్ళీ 10 రోజులు ఆపేస్తానంటే ఉద్ధరింపబడను. అందుకే నిజంగా శరీరం మనకి సహకరించినప్పుడు మానసికంగా చేసుకోమన్నారు. అంటే మనస్సు అన్నది ఎప్పుడూ 24 గంటలు దాని మీద రమిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరం నీకు సహకరించినా సహకరించకపోయినా సరే ఆ మనస్సు దాన్ని విడిచిపెట్టకుండా పట్టుకోవటం నువ్వు అలవర్చుకుంటే అది నిన్ను ఉద్ధరించటానికి, ఆ పరమాత్మ సాన్నిధ్యానికి మూలమవుతుంది అని చెప్పటం. దీంతో భగవద్గీత 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 22 శ్లోక సంపూర్ణం.